హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ ట్రెడిషనల్ ఫుడ్ అండి, కొబ్బరన్నం. అంటే నవరాత్రుల్లో మనం ప్రసాదం చేస్తాం కదా, ఆ కొబ్బరన్నం తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద నా బెల్ ఐకాన్ ఉంటుందండి, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. రెసిపీ తయారీ విధానాన్ని చూద్దాం రండి. 2 గ్లాసు రైస్ అండి, ఇది కడిగిల పక్కన పెట్టుకున్నాను. ఇందులో 2 గ్లాసు కొబ్బరి పాలు, 2 గ్లాసులు నీళ్లు పోసుకుని దీన్ని సిటీ కొట్టించాలి. ఈ 2 గ్లాసులు కొబ్బరి పాలు అండి, 2 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకొని ఈ 2 గ్లాసులు కొబ్బరి పాలు అండి, ఇందులో 2 గ్లాసులు నీళ్లు కలుపుతాను. అంటే గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు అన్నమాట. అలాగే 2 గ్లాసులు కొబ్బరి పాలు, 2 గ్లాసులు మంచినీళ్ళు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతెట్టి 2 విజిల్ కొట్టించుకోవాలి. ఒక కప్పు కొబ్బరి తురుము, కొత్తిమీర, కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి ఉంచుకోవాలి. 1 ఇంచి అల్లం ఇలా తరుక్కోవాలండి. ఇలాగా గుప్పెడు జీడిపప్పు, పొయ్యి మీద కడాయి పెట్టి ఇందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులో కొద్దిగా జీలకర్ర, నూనెలో జీలకర్ర వేసుకున్నాం కదండి, అది వేగిన తర్వాత ఇందులో అల్లం, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఒక 1/2 స్పూన్లు మిరియాలు వేసుకోవాలి. మిరియాలు వేసి బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులో కరివేపాకు వేసుకోవాలి.
తాలింపు బాగా వేగిపోయింది. ఇందులో కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసి 1 నిమిషం పాటే వేయించుకోవాలి. 1 నిమిషం పాటు మాత్రం వేయించుకోవాలి, ఎక్కువ వేయించుకోని అవసరం లేదు. ఈ తాలింపులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలి. ఆల్రెడీ మనం రైస్లో వేసుకున్నాం కాబట్టి ఇది కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేయాలి. రైస్ ఉడికిపోయిందండి. ఇందులోకి మనం వేపుంచుకున్న తాలింపుని వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఈ మొత్తం అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఎక్కువ మెదిపకూడదండి, అన్నం చిదురైపోద్ది. మెల్లగా కలుపుకోవాలి. తయారు చేసే విధానాన్ని చూసారు కదండి. రెసిపీ నచ్చిందా? ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.